ఈ వీడియోలో నేను మీకు చూపిపోతున్నాను వివో మొబైల్స్లో లాంగ్ స్క్రీన్ షాట్ని ఎలా తీసుకోవాలి, అదేవిధంగా ఎలా కస్టమైజేషన్ కూడా చేయొచ్చు అని. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు, సో దట్ మీకు డీటెయిల్గా అయితే అర్థమవుతుంది వివో మొబైల్లో స్క్రీన్ షాట్ ఎలా తీయాలని, అదేవిధంగా కస్టమైజేషన్స్ పార్ట్ కూడా అనమాట. ఫస్ట్ స్క్రీన్ షాట్ అయితే దీనమాట మీ వివో మొబైల్లో. దీనికోసం సింపుల్గా మీరు వాల్యూమ్ డౌన్ బటన్ని అలాగే పవర్ బటన్ని రెండు ఒకేసారి ఒక క్లిక్ ఇవ్వాలంతే అనమాట. ఇచ్చినట్లయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకుంటుంది. లేదంటే మీరు 3 ఫింగర్స్తో కూడా అయితే స్వైప్ చేస్తే ఈ విధంగా స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు అనమాట. నేను ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో అయితే పోస్ట్ చేశాను, స్క్రీన్ షాట్స్ డిఫరెంట్ వేస్లో ఎలా తీసుకోవచ్చు అని. ఆ వీడియో ఈ ఛానల్ ఉంటుంది, డెఫినెట్గా అయితే చెక్ చేయండి ఒకవేళ మీకు తెలియదు అంటే. వన్స్ స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మనకి ఒక పాపప్ అయితే కనిపిస్తుంది అనమాట. కింద బాటమ్ సైడ్ చూడొచ్చు, అక్కడ ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుంది లాంగ్ స్క్రీన్ షాట్ అని. దాన్ని అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే మీరు ఏ పేజ్ లో ఉన్నారో ఆ పేజ్ ఆటోమేటిక్ అయితే స్క్రోల్ అవుతుంది అనమాట. ఒకవేళ మీరు స్టాప్ చేయాలంటే జస్ట్ ఒకసారి ట్యాప్ ఇవ్వండి అంతే, అడిగి స్టాప్ అయిపోతుంది లాంగ్ స్క్రీన్ షాట్ అనేది. తర్వాత కింద కనిపిస్తున్న సేవ్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ పాపప్ అయితే ఉంటుంది అనమాట కింద బాటమ్ సైడ్. దాన్ని అయితే ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేయడం ద్వారా మనకి మరికొన్ని ఆప్షన్స్ అయితే అన్లాక్ అవుతాయి అనమాట. ఒకవేళ లేదంటే మీరు డైరెక్ట్ గ్యాలరీలోకి వెళ్ళి అక్కడ నుంచి కూడా అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ స్క్రీన్ షాట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తే మనకి టాప్ లో చూడొచ్చు రెజల్యూషన్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే కొన్ని సెట్టింగ్స్ అయితే కనిపిస్తాయి అనమాట. అంటే ఈ ఇమేజ్ యొక్క రెజల్యూషన్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి, అదేవిధంగా ఇమేజ్ క్వాలిటీ కూడా. ఈ ఆప్షన్స్ ని మీ యూసేజ్ని బట్టి అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఫుల్ ఫ్రీడమ్ అయితే ఉంటుంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే మనకి మరికొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. లైక్ మీరు ఫ్రేమింగ్ సెట్ చేసుకోవచ్చు. అంటే లాంగ్ స్క్రీన్ షాట్ లో ఒక పర్టికులర్ ఏరియా కావాలనుకున్నట్లయితే ఆ ఏరియా పెట్టుకోవచ్చు. లేదంటే టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు, డూడిల్స్ పెట్టుకోవచ్చు, స్టిక్కర్స్ కూడా అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా మీరు ఏదైనా ఒక పార్ట్ని బ్లర్ చేయాలన్నా కూడా బ్లర్ చేయొచ్చు అనమాట. సో ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అన్నీ కూడా అయితే ఉన్నాయి దీంట్లో అనమాట. సో ఈ విధంగా అయితే మీరు కస్టమైజేషన్ అలాగే లాంగ్ స్క్రీన్ షాట్స్ అయితే తీయచ్చు అనమాట వివో మొబైల్లో. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తుందని అనుకుంటున్నాను. అవును అంటే కింద కనిపిస్తున్న లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఒకవేళ ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నారంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా అయితే ట్యాప్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.